హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళేసి వచ్చాను. సో అక్కడ నేను ఏం చేశాను, ఏం షాపింగ్ చేసిన, అండ్ మీకు ఏమైనా కావాలంటే అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, సో అంత ఇన్ఫో నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, నేనైతే నో షాపింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఐ వాంట్ యూ గైస్ టు నో దిస్ బికాస్ ఆబ్వియస్గా అక్కడికి వెళ్తే ఎగ్జిబిషన్ ఏమో కానీ షాపింగ్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఆబ్వియస్గా మనం ఎప్పుడు షాపింగ్ కోసం వెళ్తుంటాం. సో నేను ఈసారి అనుకున్నాను లైక్ ఎవ్రీ ఇయర్ వెళ్తాను, షాపింగ్ చేస్తాను, వస్తాను. సో ఈసారి నో షాపింగ్ ఛాలెంజ్ చేద్దాము వ్లాగ్. సో మీకు కూడా చూపిద్దాము ఎలా షాపింగ్ చేయకుండా ఉండాలి అని చెప్పి. బట్ ఫెయిల్ అయిపోయింది, అసలు నేను షాపింగ్ చేయకుండా ఉండలేకపోయినాను. కొన్ని ప్లేసెస్లో బాగుంటాయి అండ్ బాగున్న దగ్గర మీకు అఫోర్డబుల్ వెరీ చీప్ ప్రైస్లో కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను షాక్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఏదో కొంచెం షాపింగ్ చేద్దాం ఇక అవ్వట్లేదు అని అనుకున్నాను స్టార్టింగ్లో. లోపలికి పోంగా ఇట్ వాజ్ లైక్ సూపర్. సో చూసేయండి నేను ఎక్కడెక్కడ వెళ్ళినా, ఏమేమి చూసినా, ఏమేమి స్టాల్స్ చూసినా. మీకు ఏమైనా ఇన్ఫో కావాలన్నా నేను అక్కడ స్టాల్ నెంబర్ కూడా జూమ్ చేసి చూపించాను. సో స్టాల్ నెంబర్స్ కూడా చెప్పాను. సో మీకు అక్కడ ఏమైనా మంచిగా అనిపిస్తే ఇన్ కేస్ మీరు వెళ్తే స్టాల్ నెంబర్స్ బట్టి మీరు వెళ్ళి మీరు కొనవచ్చు. సో చూసేయండి లైక్ నేను ఏం కొన్నాను, ఏం చేసినా, ఎక్కడెక్కడ వెళ్ళినా, మొత్తం ఏం చూసేసాను అనేసి చూసేయండి. మేము మెట్రోలో వచ్చి దిగిన తర్వాత మీకు అక్కడ నుండి మీకు మొత్తం స్టార్ట్ అయిపోతుంది ఎగ్జిబిషన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ఇది ఎందుకు షూట్ చేస్తానంటే ఆ పియర్స్ జ్యువెలరీ అయితే ఉందో మీకు మెట్రో దిగంగానే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకా ఎంట్రీ, ఇది గేట్ నెంబర్ 1 దగ్గర మేము ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట. సో ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళంగానే మనకి ఫస్ట్ ఈ బెడ్షీట్ స్టోర్ అవి ఇవి కనిపిస్తుంది. సో నాకు ఇక్కడ ఇది 1 kg 379 రూపీస్ అన్న సేల్ కనిపిస్తే జస్ట్ చూద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్ళినా. సో బాగానే ఉన్నాయి. మీకు కావాలంటే మేబీ అవి వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. సో మీకు ఎక్కువ ఐటమ్స్ అయితే రావు 379కి, బట్ వస్తాయి. ఇఫ్ యూ గైజ్ వాంట్ లైక్ మీకు హోమ్కి అవసరం అవుతుంది అంటే యూ కెన్ గివ్ ఎ ట్రై. అండ్ ఇక్కడ వచ్చేస్తే మీకు యాక్చువల్గా ఇక్కడ చూపిస్తున్న కుర్తీస్ అన్నీ ఫుల్ సెట్ అనమాట. జస్ట్ 500 రూపీస్కి మీకు టాప్, ప్యాంట్ అండ్ చున్నీ వచ్చేస్తుంది. సో చూసాను, బట్ ఏంటంటే అక్కడ అన్ని XL, XXL, 4XL, 6XL చాలా పెద్ద సైజెస్ ఉన్నాయి. మన సైజ్ అయితే లేవు. సో అది నాకు అర్థం కాలేదు. లైక్ మేము S సైజ్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆల్టరేషన్ చేసినా సెట్ అవుతుంది అనిపించలేదు. సో అప్పటికి చాలా చూసినాం, బట్ ఎక్కడ దొరకకపోతే నేను తీసుకోలేదు. ఇక్కడ కూడా మీరు చూస్తే కుర్తీ సెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా ప్రెట్టి అనిపించాయి నాకు కుర్తీ సెట్స్. వెస్ట్రనే కాదు, ట్రెడిషనల్గా దీని కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడేమో ఈ స్టోర్లో నాకు కొరియన్ టాప్స్ కనిపించాయి. సో చాలా బాగున్నాయి కొరియన్ టాప్స్. సో 350 అనమాట టాప్స్ అన్ని. సో లైక్ కొన్ని 350. ఇప్పుడు ఇక్కడ నీకు చూపిస్తున్నవి ఇవి 200 రూపీసే అనమాట. సో అవి అంత బాగాలేవు, నార్మల్ యూనో క్లియరెన్స్ సేల్ కైండ్ ఆఫ్లో పెట్టారనమాట 200 అని చెప్పి. బట్ ఓకే ఇష్ ఉన్నాయి, మరీ అంత వర్స్ట్ కూడా ఏం లేదు, బట్ కొనవచ్చు. బట్ 200 అంటే ఓకేనే అనిపించింది. బట్ ఇంకా నాకు అవద్దు, నాకు ఈ కొరియన్ టాప్స్ కావాలని చెప్పేసి నేను చూస్తున్నాను ఏది బాగుంది అని చెప్పేసి. సో అన్నిట్లో కంటే నాకు ఇవి బాగా అనిపించాయి. సో కాకపోతే నాకు ఎందుకో గ్రీన్ అనిపించేసింది, గ్రీన్ కాంబో కావాలనిపించి. సో ఈ రెండు చూసాను, ఫస్ట్ చూసాను, తర్వాత ఈ పూలది చూసాను. పూలది మరి పూల్ అయిపోతుందా అని అనుకున్నాను, బట్ స్టిల్ అదే తీసుకున్నాను ఫైనల్గా. బికాజ్ నా సైజ్కి అదే ఉంది. నా ఫస్ట్ నచ్చినా కూడా దట్ సైజ్ లేదు నాది. సో లూజ్ అయిపోద్ది అనేసి నేను అది తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తే ఈ కుర్తీస్ కూడా జస్ట్ 300 రూపీస్ అనమాట ఒక్కటి. మనకి చిన్నకారి కుర్తీస్ అప్పట్లో చాలా కాస్ట్లీ ఉండేవి, బట్ ఇప్పుడు అంతా దాని వాల్యూ తగ్గిపోయేమో 300కి 250కి వచ్చేస్తున్నాయి అనమాట. మీరు ఇంకా ఇలా కొనాలి అనుకుంటే తీసుకోవచ్చు. లైక్ క్లాత్ ఇలా ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంది, కాటన్ క్లాత్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి తెలుసు కదా మీకు. సో మీకు మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేసి ఇస్తాడు. సో మీకు మొత్తం చూసేయచ్చు హాయిగా కూర్చొని. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ స్టోర్ కనపడంగానే వెళ్ళాను అనమాట. చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పేసి. కాకపోతే వాటి కాస్ట్లీ చెప్పాడు, లైక్ 1500 to 2000, 3000 చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట. బట్ క్వాలిటీ బాగున్నాయి, బట్ నాకు మరీ ఓవర్ కాస్ట్లీ అనిపించి నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ మీకు ఫుడ్ ఐటమ్స్, బ్యాంగిల్ స్టోర్, లైక్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మెన్స్కి కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను చూసిన ఫస్ట్ స్టోర్ ఇది, మెన్స్కి మాత్రమే అని చెప్పి. సో అట్లా ఒక 2-3 స్టోర్స్ ఉండే. అండ్ ఇది అంతా మీకు కావాల్సిన హోమ్ ఐటమ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ కూర్చోడానికి చాలా మంది ఉన్నారు. ఏమన్నా రేవంత్ అన్న అని చెప్పేసి తీసాను అది. ఇంకా రష్ అయితే బాగానే ఉండే యాక్చువల్గా వెళ్ళినప్పుడు, సండే కాబట్టి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇలా కూర్చోడానికి అలా బాగుంది. సో అక్కడే పిస్తా హౌస్ ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి తీసాను.
ఇంక ఇక్కడ వెళ్తుంటే జ్యువెలరీ స్టోర్ కనిపిస్తే ఇయర్ రింగ్స్ ఎలా చూద్దాము అని చెప్పి ఇటైతే వచ్చాను. సో బాగున్నాయి ఇయర్ రింగ్స్, ఐ గెస్ 100 or 50 ఉన్నాయి, డిపెండ్స్. సో బాగా అనిపించాయి. కాకపోతే నాకు నా అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేదంతా నాకు ఏం ఎక్కువ అంతగా అనిపించకపోతే ఇంకా నేను ఏం తీసుకోలేదు ఇక్కడ నుండి అయితే. అండ్ ఇక్కడ చూస్తే ఇలాంటిది ఇన్స్టా రీల్స్లో నాకు ఎప్పుడు వస్తుంటుంది బ్యాగ్ అని చెప్పి ఊరికి అలా చూద్దామని చెప్పి వెళ్ళాను, కొనే ఉద్దేశం అయితే లేకుండే. సో ఇక్కడ వరల్డ్ బజార్లో మీకు ఏమైనా హోమ్ ఐటమ్స్లో వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇవన్నీ కొన్నాను. సో ఇవన్నీ మీకు నేను లాస్ట్లో చూపిస్తాను, ఏం కొన్నా, ఎంతకి కొన్నా అని మీరు షాక్ అయ్యే ప్రైస్తో చూపిస్తాను. అండ్ ఇదంతా వచ్చేసి ప్లే జోన్ అనమాట. సో మొత్తం ప్లే ఏరియా. అండ్ ఆ ఎగ్జిబిషన్ ప్లే ఏరియా కాకుండా ఇది ఇంకో ప్లే ఏరియా, లైక్ కొత్తగా పెట్టారు. లైక్ నాకు ఎవ్రీ టైం ఇవి ఎక్కువ కనిపించలేదు, ఈసారి చాలా ఎక్కువ కనిపించాయి. అండ్ ఈ బ్రాస్లెట్స్ వచ్చేసి నాకు చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి. లైక్ యూనో ద గ్లో అండ్ కైండ్ ఆఫ్ ప్రతి చాలా క్యూట్ అనిపించాయి. కానీ ఇంకా తీసుకోలేదు, ఒక్క చిన్న బ్రాస్లెట్ మా చెల్లికి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హియర్ కమ్స్ ద కంప్లీట్ ప్లే ఏరియా ఆఫ్ ద ఎగ్జిబిషన్, మెయిన్ ఇదనమాట. సో ఇక్కడ కూడా చాలా పెట్టారు. లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈసారి చాలా అనిపించాయి. అండ్ ఆబ్వియస్గా క్రౌడ్ కూడా మాత్రం చాలా చాలా ఫుల్ ఉంది. అండ్ ఇంకా జస్ట్ మేము ఏమైతే ఎక్కలేదు, నా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. చిన్నప్పుడు అయితే ఎక్కాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఇక్కడ అందరూ ఫుల్ అయిపోయి అందరూ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ అలా ఒక 5 minutes అలా చూసి ఆ చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఇక మళ్ళీ మనం షాపింగ్కే వెళ్దామని చెప్పేసి మళ్ళీ షాపింగ్కే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మీరు ఎవరైనా కీచెన్స్ దాని మీద మీ నేమ్ కావాలనుకుంటే ఇక్కడ ఒక స్టాల్ ఉంది ఎగ్జిబిషన్, లైక్ అక్కడ ఎంటర్ అవ్వగానే. అండ్ ఇక్కడ టెడీ బేర్స్, ఇది గేమ్ ఆడి మనం గెలుచుకోవచ్చు కదా, ఇది ఉంది అనమాట. సో యాక్చువల్లీ చాలా ఆడాలి అనిపించింది, బట్ ద ప్రాబబిలిటీ ఈజ్ 0%. ఒక్కరికి కూడా పడలేదు. మేము చాలా వరకు కాసేపు చూసాము, బట్ ఎవ్వరికి పడలేదు. లైక్ వాళ్ళు వేస్తే మాత్రం ఈజీగా పడిపోతుంది విత్ ద ట్రిక్ అనుకుని ఆడదామని, బట్ ఎలాగో పడలేదు. ఒక ప్రాబబ్లీ 1% కూడా లేనప్పుడు ఆడి పైసలు వేస్ట్ అని చెప్పేసి ఆడలేదు. దెన్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మీకు పొటాటో ట్విస్టర్ కనిపిస్తుందా, ఆబ్వియస్గా ఇక్కడ వస్తే కంపల్సరీ అనమాట. కానీ ఈసారి నేను ఇక్కడ ట్రై చేయకుండా బయట ట్రై చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక మెన్ స్టోర్ చూశాను. అండ్ ఈ జ్యువెలరీ మొత్తం సెట్ గర్ల్స్కి మొత్తం ఉంది అనమాట. చాలా రష్ ఉంది. సో ఓకే ప్రైస్, నార్మల్ ప్రైస్లోనే ఉంది. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇట్లా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో ఇది అనమాట జీ కాస్మెటిక్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా ఆకలి స్టార్టెడ్. సో ఇంకా పిస్తా హౌస్లో హలీం తిందామని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. తీసుకొని ఇంకొక పిస్తా హౌస్లో ఉంటే లైక్ అక్కడికి వెళ్ళి కూర్చొని తిందామని చెప్పేసి లైక్ వి కేమ్ హియర్ అండ్ కూర్చొని తింటున్నాను. ఇక పిస్తా హౌస్లో హలీం అంటే ఆబ్వియస్గా క్రేజీ ఉంటుంది. తినుకొని ఎక్కడో వెళ్ళిపోయినా, నా బ్రెయిన్ అంతా ఎక్కడో వెళ్ళిపోయింది. తినుకుంటే ఏం చేశానో మీరే చూడండి. సూపర్ రా బిట్టు, బాగా చేసావు. పడిందిలే, అయిపోయింది. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంటే ఇది 700 ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ట్రెండింగ్ అవుతుంది. సో ఎక్కడ చూసినా 600, 700 అట్లున్నాయి. ఇక తర్వాత మళ్ళీ ఎట్లా తగ్గుద్దని చెప్పి నేను తీసుకోవాలి. కానీ బాగున్నాయి, క్యూట్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నవన్నీ లోపలికి వెళ్ళలేదు, బట్ వెస్ట్రన్ టాప్స్ బాగా అనిపించాయి. సో అందుకే మీకు చూపించాను. అండ్ ఇది కూడా కుర్తీ సెట్ అనమాట, కంప్లీట్ 250 ఉంది, కాటన్ కుర్తీ సెట్. కాకపోతే సైజెస్ ప్రాబ్లం, XXL, 4XL, 6XL చాలా పెద్దగా ఉన్నాయి. లేదు అంటే తీసుకోవచ్చు, క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది. మరి ఎక్కువ గ్రాండ్ కాకుండా వెరీ సింపుల్ వేర్ లాగా బాగుండే. అండ్ ఆల్మోస్ట్ వేర్ అట్ ద అప్పుడే ఎగ్జిట్ అయిపోవాలని చెప్పేసి మళ్ళీ కొన్ని షాప్స్ తిరిగేసి అయితే వచ్చాము. సో ఇక్కడ మీరు గేట్ 1 నుంచి ఎంటర్ అయినప్పుడు గేట్ 2 మీకు తగలాలి. అలా అయితేనే మీరు ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ మీరు కవర్ చేసినట్టు, లేదు అంటే మీరు ఏవో చాలా షాప్స్ మిస్ చేసినట్టు అర్థము. సో ఇక్కడ గేట్ 2 ఆపోజిట్లో మీకు ఒక పొటాటో ట్విస్టర్ ఉంటుంది. అక్కడ మాత్రం చాలా తక్కువ ప్రైస్లో చాలా బాగుంది, 80 రూపీస్ మాత్రమే. టేస్ట్ కూడా క్రేజీ ఉంది. లోపల మీరు పొటాటో ట్విస్టర్ చూసుకుంటే మీకు 150 or 200 ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ డన్. ఇక్కడ బయటే నేను హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, నేను అది షూట్ చేయలేదు. మీకు ఏది తీసుకున్నాను ఏంటని కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదా షాపింగ్ అంతా ఎలా అయిపోయింది అని. సో నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను, లైక్ ఏం తీసుకున్నా, ఎంత ప్రైస్లో వచ్చాయి, ఎవ్రీథింగ్, నేను కొన్న మొత్తం బడ్జెట్ ఎంత అయింది అన్నీ మీకు చూపిస్తాను. సో నేను తీసుకున్న స్టఫ్ ఇదంతా వచ్చి అలాగే పెట్టేశాను. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. నేను చూపించాను కదా, అందులో నాకు నచ్చిన ఈ కొరియన్ టాప్ ఒకటి తీసుకున్నా. సో ఇది ఒక కొరియన్ టాప్.
సో ఇదైతే తీసుకున్నా, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇలాంటివి నేను చూపించాను కదా, చాలా ఉన్నాయి. సో ఇది నాకు 350 పడింది. సో నాకు అనిపించింది బాగానే ఉంది. సో ఆబ్వియస్గా కొరియన్ టాప్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, మనకు మీషోలో కూడా దొరుకుతాయి, బట్ స్టిల్ ద క్వాలిటీ మైట్ డిఫర్. సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నా. 350 రూపీస్కి వచ్చింది. ఇది ఫుల్ హ్యాండ్స్తో ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. వర్త్ గైస్, 350కి టాప్ అంటే చాలా మంచిగా ఉంది. సో మేబీ మీరు లాస్ట్ డే అలా వెళ్తే మీకు మేబీ 300 కూడా ఇవ్వచ్చు, 250-300 కూడా వాడు చేస్తాడు నాకు తెలిసి లాస్ట్ డే అయితే. బట్ నేను నెక్స్ట్ వీక్ అవుతుందో లేదో అని చెప్పేసి ఈరోజు వెళ్ళాను. ఇంకొకటి యాక్చువల్గా ఆఫ్లో ఉంటే డైలీ వేర్ అయినా వేసుకోవచ్చు అని చెప్పి నేను ఒక జనరల్ షర్ట్ తీసుకున్నాను, ఈ గ్రీన్ షర్ట్. యా దట్స్ గుడ్, బాగుంది. కానీ ఇక్కడ నేను ఇది ఇలా ఉంటే నేను తీసుకోకపోయేదాన్ని. ఎందుకు తీసుకున్నాను అంటే లోపల మనకి ఇన్నర్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చింది. ఇది దీంతో పాటు పేరప్ అయి వచ్చింది. సో ఇది జస్ట్ జనరల్ నార్మల్ షర్ట్ లాగా కాకుండా, సో ఇదేంటంటే ఇది ఒక డిఫరెంట్ ఫ్యాషన్. సో ఇది మీరు కావాలంటే ఇలా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇది జీన్స్తో పేరప్ చేసి స్కై బ్లూ జీన్స్ సెట్ అవుద్ది. సో ఇలా ఈ పేరు వచ్చింది. సో నాకు ఇది 200 పడింది. సో 200కి ఇది ప్లస్ దిస్ అంటే చాలా వర్త్, చాలా చాలా వర్త్. అవేం డ్యామేజ్ లేదు. సో నాకు నచ్చింది, నేను తీసుకున్నా. ఇంకా ఒక బ్రాస్లెట్ తీసుకున్నా. యాక్చువల్గా ఇది నేను మా చెల్లికి తీసుకున్నా, నాకు కాదు. ఇది చాలా క్యూట్ అనిపించింది నాకు. యాక్చువల్లీ మీకు లైటింగ్కి ఓన్లీ వైట్ కనిపిస్తుంది, బట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, షైనీ ఉంది. సో బాగుంది. సో మా చెల్లికి తీసుకున్నాను నేను ఇది యాక్చువల్గా. సో నెక్స్ట్ హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. ఇవి నేను మీకు కొన్ని చూపిస్తా. దాని ప్రైస్ ఎంతో మీరు వీడియో చూడకుండా గెస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి. ఎంత ఉండొచ్చు మీకు, అది ఎంత వర్త్ అనిపిస్తుందో చెప్పండి, అండ్ నేను ఎంత కొన్నానో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ సింపుల్ టాప్ అనమాట. సారీ ఉల్టా చూపించా గైస్. ఇది ఇలా వస్తుంది సింపుల్ టాప్. వెనక మనకి జిప్ వచ్చింది. ఆబ్వియస్గా స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది క్వాలిటీ బాగుంది యాక్చువల్గా. అంటే లోపల ఇంకొక లేయర్ వచ్చింది, లోపల వైట్ అండ్ దిస్ వన్ వస్తుంది. మీరు మరీ ఓవర్ యూజ్ చేయకపోతే వస్తుంది. సో ఇదొకటి. ఇప్పుడు నేను చూపించే స్టఫ్ ఆఫ్ ఐటమ్స్ ఒక 6-7 చూపించే ఐటమ్స్ అన్నీ సేమ్ ప్రైస్ ఇంక్లూడింగ్ దిస్. సో ఇది ద ఫస్ట్ వన్. అండ్ ఇంకొకటి, సో నేను కొన్ని మా చెల్లికి కూడా తీసుకున్నాను. సో ఇది మా చెల్లికి తీసుకున్నాను యాక్చువల్గా, బట్ మనం కూడా వేసుకోవచ్చు. బట్ నాకు మరి ఇంత ఈ ఓవర్ డిజైన్ డ్రెస్అప్ థింగ్స్ నాకు నచ్చవు, సో నేను తీసుకోలేదు. ఇది బ్రౌన్ ఇలా వచ్చేసింది. సో వెనక ఇలా వచ్చింది వెనక. సో సింపుల్ కిడ్స్కి బాగుంటుంది అనిపించింది. సో ఇది నేను మా చెల్లికి తీసుకున్నా. ఎస్ ఇది ఇంకొకటి నార్మల్ టీ షర్ట్ టైప్ అనమాట. సో ఇలా వచ్చింది. ఇది ఇలా షర్ట్ వచ్చింది విత్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఎస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్. సో మినీ కైండ్ ఆఫ్ క్రాప్ టాప్. ఇది మనకి క్రాప్ టాప్ లాగా వస్తుంది. అండ్ ద వన్ మోర్ ఇస్ కైండ్ ఆఫ్ షర్ట్ అనమాట. సో ఇలా వచ్చింది అనమాట ఇది. సో ఫుల్ హ్యాండ్స్. సో దీని లోపల బ్లాక్ ఆర్ వైట్ పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, దీని మీద పేరప్ చేసిన బాగుంటుంది. సో జనరల్గా ఐ థింక్ బ్లాక్ సూట్స్ మోర్ ఫర్ దిస్. వాట్ ఎవర్ దాన్ని బట్టి స్టైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బాగుంది ఇది కూడా స్ట్రగ్. సో కైండ్ ఆఫ్ సింపుల్ వేర్, ఏ అవుట్ఫిట్స్ మీద అయినా వేసుకోవడానికి వచ్చేలాగా ఉంది. వన్ మోర్ థింగ్, ఇది షార్ట్ కుర్తీ అనమాట. ఇది అంతా అంటే నార్మల్ ఉంది. దీన్ని ఆల్టరేషన్ చేయించాలి, లేదంటే అస్సలు మునిగిపోతాం అనమాట. బట్ ఇక్కడ హ్యాండ్స్కి ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు అన్నట్టు ఇది ఇచ్చాడు. ఇది కూడా డైలీ వేర్ లాగా వస్తుంది, నాట్ బయటకు వెళ్ళినప్పుడు వచ్చే అంత సూపర్గా అయితే లేదు. బట్ కొంచెం ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, లైట్ మీకు చూస్తే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బికాస్ లోపల ఏం క్లాత్ లేదు కాబట్టి. వేసుకోవచ్చు, మీరు ఇంట్లో వేసుకోవచ్చు, బట్ లోపల ఇన్ వేసుకుంటే బాగుంటుంది. షార్ట్ కుర్తీ టైప్ విత్ పేరప్ విత్ బ్లూ బ్లాక్ జీన్స్. సో సెట్ అవుద్ది, బాగుంది. బట్ ఈ ప్రైస్లో ఇది మోర్ దాన్ ఎనఫ్, అందుకని చెప్పి తీసుకున్నాను. బికాస్ ఇంత తక్కువ క్వాలిటీ ఉన్నా కూడా దగ్గర ద క్లాత్ ఇస్ లైక్ దాట్, డబల్ లేయర్ పడి లేదు. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ ఐటమ్స్ ఇస్ దిస్ వన్. సో ఈ రెడ్ వన్ పీస్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఇది ముందు ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ ఇలా వచ్చేసింది నార్మల్గా. సో మీరు ఇట్లా కింద చూసుకుంటే మీకు కింద ఇలా వచ్చేసింది మొత్తం.
సో దిస్ క్వాలిటీ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్. సో బికాస్ ఇలాంటి క్లాత్వి వాడు ఆబ్వియస్గా క్వాలిటీ ఇస్తాడు. సో దిస్ ఈస్ గుడ్. సో ఇక్కడ మీరు చూస్తే 1 2 3 4 5 and 6 ఈ 6 ఐటమ్స్ నాకు జస్ట్ 300కి వచ్చాయి. 300కి 6 ఐటమ్స్ అంటే 150 రూపీస్ కాస్ట్ అయింది. ఇందులో లైక్ మోస్ట్ ఈ క్వాలిటీ అంటే లైక్ ఇవన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ దిస్ వన్. యాక్చువల్లీ ఎక్సెప్ట్ దిస్ వన్. బట్ నేను ఏంటంటే ఇంకా 300 వేసేద్దాం 250 అయింది కదా అని చెప్పేసి ఇది ఒకటి జస్ట్ షార్ట్ కుర్తి. ఏముంది సింపుల్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు ర్యాండమ్గా అని చెప్పేసి తీసుకున్నా. సో ఈ 5 అయితే వర్త్ బయింగ్. సో ఇది కూడా వేసుకున్నప్పుడు చూపిస్తాను వర్త్ బయింగ్ కదా మీరే చెప్పండి. సో ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి. సో 50 రూపీస్ ఒకటి అంటే చాలా వర్త్. సో ఇన్ని ఇయర్స్ నుమాయిష్కి వెళ్ళినప్పుడు నుమాయిష్ మన దగ్గరలో ఏం సార్ వచ్చిన దగ్గర కాదు మనకి 50 రూపీస్కి రావడానికి. సో వచ్చిన దాంట్లో ఐ ఫెల్ట్ సో మచ్ వర్త్ అనమాట. అండ్ ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను సింపుల్. ఈ పింక్ టాప్ వచ్చేసింది. దీనికి పేరప్ ఈ పింక్ షార్ట్ అనమాట. సో ఇది నాకు 200కి వచ్చింది. సో 100 ఇది 100 ఇది అంతే. క్వాలిటీ కూడా బాగున్నాయి, నాకు చాలా బాగున్నాయి. ఇంకా ఇంతకు మించి మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి యాక్చువల్గా. కానీ నాకు దీనికి పేరప్ చేయడానికి మంచి అంత యూనో ఆ క్వాలిటీలో దొరకలేదు. సో ఐ టుక్ దిస్. అండ్ ఇది నాకు 200కి వచ్చేసింది నైట్ డ్రెస్. నథింగ్ గైస్, ప్లీజ్ ఏం ఆలోచించకండి ఏం గుర్తొచ్చిందని. సో దిస్ వన్ పీస్ అనమాట. ఈ 1 పీస్ నాకు 300కి వచ్చింది. సో ఇది ఏంటంటే మీరు చూడొచ్చు, అంటే ఇది స్ట్రెచబుల్, మళ్ళీ పట్టననుకోద్దు, ఇది స్ట్రెచబుల్ పట్టారు. సో ఎంతైనా ఇది స్ట్రెచబుల్ అనమాట. సో ఈ కలర్ నాకు నచ్చింది. సో దిస్ ఈజ్ యూనో నైట్ టైం బాగుంటుంది. సో ఐ టుక్ దిస్ కలర్. మార్నింగ్ కూడా బాగుంటుంది లైక్ బోత్ వేస్లో వేసుకోవడానికి. అండ్ ఇక్కడ కింద కట్ వచ్చింది అనమాట. సో చాలా బాగుంది లైక్ యూనో స్ట్రెచబుల్ కాబట్టి బాగుంది. సో 300 దిస్ క్వాలిటీ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ కొంచెం ఎక్కువ రఫ్ వాష్ చేయొద్దు బికాస్ దిస్ స్ట్రింగ్స్ పోవచ్చు రఫ్ వాష్ చేస్తే. అండ్ వన్ మోర్ హియర్ కమ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్. నేను కొన్న దాంట్లో ఈ షరారా అయితే నేను తీసుకున్నాను. బ్లూ షరారా, బ్లూ అండ్ వైట్. సో వైట్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఇది. సో ఇది స్కర్ట్ కాదు, మళ్ళీ అనుకున్నారు ఇలా వచ్చేసింది. బట్ ఆబ్వియస్లీ లుక్స్ లైక్ స్కర్ట్ రైట్. సో బాగుంది. ఇలాంటి టాప్తో కూడా దీన్ని పేరప్ చేయొచ్చు, బాగుంటుంది. ఆర్ ఫుల్ హ్యాండ్స్తో పేరప్ చేయొచ్చు, ఏదన్నా డిజైనర్ దాంతో కూడా పేరప్ చేయొచ్చు. ఐ లైక్ డిట్. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇది 250కి వచ్చింది నాకు. సో 250కి విత్ ద గుడ్ క్వాలిటీ యాక్చువల్గా. సో మొత్తం లోపల కూడా క్లాత్ డబల్ క్లాత్ వచ్చింది. అండ్ ఎస్, సో 250 వర్త్. సో ఇలానే చాలా ఉన్నాయి. ఇంకా క్లాత్స్ అన్నీ అయిపోయాయి. సో నేను తీసుకున్న ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. సో నాకు చాలా నచ్చింది, అంటే ఈ ప్రైస్లో చాలా బాగుంది. సో ఇది ఎగ్జిబిషన్ లోపల కాదు, ఎగ్జిబిషన్ బయట ఉంటాయి కదా మొత్తం, అక్కడ తీసుకున్నాను. రిటర్న్ అయ్యే టైంలో నాకు కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. ఆ కనిపించిన హ్యాండ్ బ్యాగ్స్లో ఇంకా చూస్తుంటే వాడు ప్రైస్ ఎంత అంటే చాలా తక్కువ చెప్పేశాడు. సో వావ్ నాకు కావాలి అని చెప్పేసి చూశాను. సో ఇలానే సో క్వాలిటీ చాలా బాగుంది యాక్చువల్గా. ఇలా మీరు చూడొచ్చు మెత్తగా. అండ్ ఇక్కడ ఒక జిప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇలా హోల్డ్ చేయొచ్చు ఆర్ ఇలా కూడా వేసుకోవచ్చు. సో 2 వేస్ ఉన్నాయి. అండ్ 2 జిప్స్ వచ్చాయి దీనికి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ల్యాప్టాప్ కూడా పడుతుంది దీంట్లో మీకు. అండ్ చాలా మెత్తగా. సో యూనో ల్యాప్టాప్ కూడా సేఫ్గా అనిపించింది నాకు. సో నేను మెయిన్ పర్పస్ ల్యాప్టాప్కి బాగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. 9/10 ఇచ్చేయచ్చు. బయట గేట్ నెంబర్ 2 నుండి బయటకు వచ్చాక మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. కొంచెం ముందుకు వస్తే మీకు ఇన్ కేస్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ కావాలి అనుకుంటే. ద ప్రైస్ ఇస్ 300. సో 300కి ఇంత మంచిగా క్వాలిటీతో యూనో ఈ సైజ్ కూడా వర్త్ అనిపించింది. సో ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి 300లో, చాలా బాగున్నాయి. సో అంతే గైజ్, ఈ అవుట్ఫిట్స్ అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇంకా మినీ జ్యువెలరీ అంతే. సో ఇంతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్కడ ఏముంటాయని ఇన్కేస్ నేను చూపించిన దాంట్లో మీకు ఎక్కడైనా కావాలన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హోప్ఫుల్లీ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ గైజ్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా ఇన్స్టాలో ఆర్ కామెంట్స్లో మీరు పింక్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూసేసారు కదా ఈ వీడియో, నచ్చితే ఏం చాలా తెలుసు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైజ్. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్ టిల్ హియర్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కుంభమేళా వ్లాగ్ రాబోతుంది. సో స్టే ట్యూన్డ్. మోస్ట్లీ ఈ వీక్లోనే రిలీజ్ చేస్తాను. ఇట్స్ గోనా బి
ఇది. సో నేను మీకు అందులో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎలా వెళ్ళాము ఏంటి సో జస్ట్ వాచ్ దట్ వీడియో. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనే నేను ఫాస్ట్గా రిలీజ్ చేస్తున్నాను. సో సీ యూ గైస్, సీ యూ ఇన్ మై మహాకుంభ మేళా బ్లాగ్. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.